సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ చిన్న అఫీషియల్. అండ్ చాలా రోజులైంది కదా వ్లాగ్ చేయకుండా. లాస్ట్ వీడియో వచ్చేసి మేము కర్నూలుకి వెళ్ళేటప్పుడు పెట్టిన వీడియో, మహానందికి వీడియో పెట్టాను. దాని తర్వాత నేను ఏ ఎడిటింగ్ చేయలేదు. సో డ్యూ టు సమ్ ఆఫీస్ వర్క్స్ ఎడిటింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట, ఎడిటింగ్ అండ్ ఆఫీస్. సో లైక్లీ ఇప్పుడు కొంచెం పర్లేదు. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అండ్ డైలీ వ్లాగ్స్ కూడా. సో డూ వాచ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. ఏంటంటే ఈరోజు మేము తుల్జాపూర్ వెళ్తున్నాం అనమాట. తుల్జాపూర్ అంటే భవానీ టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. సో అక్కడికి రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇట్స్ అరౌండ్ 300 kilometers. మేమున్న ప్లేస్ నుంచి, మేము వచ్చి సికింద్రాబాద్లో ఉంటాము. సో ఇక్కడ నుంచి తుల్జాపూర్కి 300 kilometers ఉంది. సో ఈజీలీ 5 to 6 hours పడుతుంది. సో రేపు మార్నింగే వెళ్దాము, కొంచెం ఎర్లీగా అంటే మార్నింగ్ వెళ్తే యాక్టివ్గా ఉంటామని, లేదంటే నైట్లోనే స్టార్ట్ అయిపోయే వాళ్ళము. మళ్ళీ నైట్లో ఎక్కడ ఉంటాము ఏంటి, ఇన్ కేస్ డ్రైవింగ్ అదంతా కార్లో వెళ్తున్నాం కాబట్టి, ట్రైన్లో వెళ్తే నైటే వెళ్ళిపోతుండే కదా. సో కార్లో వెళ్తున్నాం కాబట్టి డ్రైవింగ్ అదంతా కూడా సేఫ్ ఉండాలి అని చెప్పేసి మేము మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ నా ఏంటంటే మై ప్యాకింగ్ సెక్షన్ అండ్ ఆల్ ఒకటే వీడియోలో కాకుండా హాఫ్ పార్ట్ 1 పార్ట్ 2 అలా చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్గా నా ప్యాకింగ్ వీడియో. నేనైతే ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. జస్ట్ ఏంటంటే బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, ఏమేమి తీసుకెళ్తున్నాము ఏంటని. సో మేము ఏంటంటే కార్లో వెళ్తున్నాము కాబట్టి బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయకుండా చిల్డ్రన్కి ఇంట్లో ఫుడ్డే పెట్టాలి. అండ్ అక్కడికి వెళ్ళినా కూడా సిక్ అవ్వద్దు, ఏ కోల్డ్ కానీ ఏది కానీ కావద్దు అని చెప్పేసి ఇక్కడ నుంచి వాటర్, కుకింగ్ అంతా కూడా చేసి తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాము. సో అది దృష్టిలో పెట్టుకొని చాలా లగేజ్ అయిపోయింది అనమాట. 3 bags ఆఫ్ లగేజ్ అయింది. సో ఆ లగేజ్లో ఏమేమి ఉందో చూపిస్తాను, చలో. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్లో మేము వచ్చేసి పిల్లల కోసం, ఇది వచ్చేసి మాకే వాటర్ తాగడానికి గ్లాసెస్ పెట్టుకున్నాము. ఇంట్లో ఉండే గ్లాసెస్ ఎక్కువ పెట్టుకున్నాను. సో అందుకే ఒకటి జంబో, ఒకటి నార్మల్ ఉందన్నమాట. అండ్ పేపర్ ప్లేట్స్ పెట్టుకున్నాను అక్కడ తినడానికి. అండ్ ఇది కాకుండా ఇది వచ్చేసి ఎవ్రీథింగ్ అనమాట. ఇందులో ఏంటంటే మన బ్రష్ అండ్ ఇది నార అండ్ ఇవన్నీ సోప్స్, కోల్గేట్ అన్నీ వచ్చేసి ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. సో అక్కడ వెళ్ళినప్పుడు ఏది కాకుండా ఒకటి ఎక్స్ట్రా బ్రష్ కూడా పెట్టుకున్నాను, ఇన్కేస్ ఎవరైనా తెచ్చుకోకపోతే అవసరం పడుతుంది అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి ఆనియన్స్ ఎందుకు తీసుకున్నానంటే చెప్పాను కదా, మేము ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తాము అని చెప్పేసి కుక్ చేసుకోవడానికి. ఆయిల్ ప్యాకెట్. అండ్ ఇవి వచ్చేసి అన్ని వెజల్స్ తీసుకున్నాము. ఇది కాకుండా మా పాప పాలు అవుతుంది కాబట్టి వాష్ చేయడానికి, పాల బాటిల్ వాష్ చేయడానికి. అండ్ ఇది కుంకుమ, పసుపు అన్నీ దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మాకు ఇందులో దాల్, ఎర్రపప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అన్నీ మసాలాస్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ 2 టిఫిన్ ప్లేట్స్. ఈ బ్యాగ్ మొత్తం అదే అనమాట. సో ఇవన్నీ అలా. అండ్ ఇది వచ్చేసి నేను టిఫిన్ కోసం మురుమ్రాల్ ప్యాకెట్. ఇది మురుమ్రాలు టిఫిన్ చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళు మాత్రం ఇది ఎక్కువ తింటారు, కర్ణాటకాస్ కాబట్టి. ఏంటంటే మురుమ్రాలుతో ఉప్మా చేయడం అనమాట. సో దానికోసం మురుమ్రాల్ బ్యాగ్ తీసుకున్నాం. మేము మొత్తం 7 members వెళ్తున్నాము. సో దానికోసం అని చెప్పేసి మురుమ్రాల్ బ్యాగ్ తీసుకున్నాను. మా మదర్, మా అత్తయ్య, మా మామయ్య, మా ఆడపడుచు, మా అన్నయ్య, నేను, మా హస్బెండ్ అండ్ మా 2 పిల్లలు. అంటే నాకు ఒక పాప, మా ఆడపడుచు వాళ్ళ బాబు అనమాట. సో అందరి కోసం సరిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కాకుండా అండ్ ఇది వచ్చేసి రైస్ బ్యాగ్ అనమాట. 5 kgs రైస్ బ్యాగ్ తీసుకున్నాము రైస్ వండుకోవడానికి. అండ్ ఇది కాకుండా ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్లో ఏంటంటే కొంచెం క్యాష్ అండ్ ఇవన్నీ వచ్చేసి నా జ్యువెలరీ అనమాట. అక్కడ వేసుకోవడానికి జ్యువెలరీ అదంతా పెట్టుకున్నాను. అండ్ ఇది కాకుండా ఇంకా ఇది వచ్చేసి మా బట్టల బ్యాగ్ అనమాట. మా బట్టల బ్యాగ్లో ఏంటంటే ఇగ్నోర్ ఎవ్రీథింగ్,
మా టవల్స్, డ్రెస్సెస్, మా పాప డ్రెస్సెస్. సో యూజువల్గా బయటికి వెళ్తున్నామంటే పిల్లలవి ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను అనమాట మా పాపవి. ఇన్ కేస్ వామిటింగ్ అలా ఏమైనా చేస్తే అవసరం వస్తాయని చెప్పేసి ఎక్కువ బట్టలు పెట్టుకుంటాను. అండ్ ఇన్ కేస్ ఎక్కువ వామిట్ చేసినా కూడా నేను అక్కడే పడేసేలాగా కొంచెం వేస్ట్ క్లాత్స్ కూడా, అంటే కొంచెం ఇంట్లో వేసుకునే బట్టలు కూడా ఎక్కువ పెట్టుకుంటాను అనమాట, చాలా పాతవి. అండ్ నేను ఒక 3 pairs ఆఫ్ డ్రెస్సెస్, ఒక శారీ అవన్నీ పెట్టుకున్నాను, అవన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ మా పాపకి స్వెటర్ అనమాట. సో స్వెటర్ ఏంటంటే ఆమె ఇంకా కూల్ ఉంది, చాలా కూల్ ఉంది బయట వెదర్ కాబట్టి ఆమె యాక్చువల్గా వేసుకోదు, కానీ వేపియాలి అని చెప్పేసి ఈవెన్ మేము బ్లాంకెట్స్ కూడా తీసుకెళ్తున్నాము. అవి కార్లో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పెట్టేసాం కార్లో, అందుకే చూపించట్లేదు. అండ్ ఇది వచ్చేసి వాటర్ క్యాన్. ఈ వాటర్ క్యాన్ ఒకటి తీసుకెళ్తున్నాము. అండ్ ఈ వాటర్ క్యాన్ వచ్చేసి డ్రింకింగ్కి అండ్ కుకింగ్కి సపరేట్ వాటర్ క్యాన్. ఇవేంటంటే జస్ట్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ పెట్టుకుంటారు. ఇదంతా మెస్ ఉంది, ఇగ్నోర్ మై మెస్. ఇది వన్స్ ఒకసారి నేను కార్లో పెడితే మెస్ అంతా పోతుంది. సో అది అన్నమాట వీడియో. ఏంటంటే ఇన్ కేస్ మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్తే పిల్లలు ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. సిక్ గారు పిల్లలు. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 days లీవ్ పెట్టి, అంటే మనం కూడా ఆఫీసెస్కి వెళ్తాం కాబట్టి 2 days లీవ్ పెట్టి మేము వెళ్ళడము, వీకెండ్స్లోనే వెళ్తున్నాం కాబట్టి 2 days లీవ్ అయితే పక్కా అయింది. సో వెళ్ళడము, మళ్ళీ వెళ్ళొచ్చాక సిక్ అవి ఇంట్లో ఉండడము, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మేము బయట ఫుడ్ తినొద్దు, ఇంట్లోనే వండుకొని తినాలి, అంటే ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేయాలి. ఈవెన్ ఇది కాకుండా నేను మ్యాగీ అవన్నీ కూడా పెట్టుకున్నాను, అవన్నీ కార్లో ఉన్నాయి. సో చూపించలేకపోతున్నాను. అవన్నీ స్నాక్స్, పాపకి స్నాక్స్, మా చిన్నోడికి స్నాక్స్ అన్నీ పెట్టాను అనమాట. సో అవన్నీ మనం చూపించలేం కాబట్టి అవన్నీ కార్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను. సో ఇలా ఏదన్నా మీరు బయటికి వెళ్తే మాత్రం ఇలా తీసుకోండి. ఒక చిన్న స్టవ్, ఇండక్షను అలా పెట్టుకుంటే మీరు అన్నిటికీ యూజ్ అవుతుంది, కుకింగ్కి కానీ అన్నిటికీ. ఇంతకుముందు మేము తిరుపతి వెళ్ళిన ట్రిప్లో కూడా మేము అక్కడ కుక్ చేసుకొని తిన్నాం తిరుపతిలో. ఎందుకంటే మీకు పైసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు అనేది సేవ్ అవుతుంది, మనీ అనేది సేవ్ అవుతుంది. మనీతో పాటు హెల్త్ కూడా, హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది. ఇప్పుడు 2 days లీవ్ పెట్టి వచ్చి వెళ్ళినాక మళ్ళీ సిక్ అయ్యి మళ్ళీ 2 days లీవ్ పెట్టి, సో ఇట్స్ అది ఆ అమౌంట్ ఎక్స్పెండిచర్ వేరే, మళ్ళీ హెల్త్కి ఎక్స్పెండిచర్ వేరే. సో ఇవి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా ఎందుకు అని చెప్పేసి మేము ఇది ముందు జాగ్రత్తకి ఇది తీసుకున్నాము. ఇన్ కేస్ వచ్చేటప్పుడు ఏదన్నా ఉంటే వచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ ఆపుకోలేము కాబట్టి ఏదైనా బయట తింటే తినవచ్చు, కానీ మిగతాది మొత్తం మేమే చేసుకొని మా హ్యాండ్స్తో చేసుకొని తినాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. సో ఎలాగో వచ్చేటప్పుడు ఇంత లగేజ్ ఉండదు, ఆల్మోస్ట్ ఫుడ్కి సంబంధించి అన్నీ కాలేకపోతే ఉట్టి వెజల్స్ తప్ప. సో ఏవైతే ఉన్నాయో అన్నీ యూజ్ అండ్ త్రోగా పెట్టుకున్నాను నేను, ఏదైనా వాడి అక్కడ పడేసేలాగా పెట్టుకున్నాను అనమాట. సో పన్నీర్ ఒకటి తీసుకున్నాను, పన్నీర్ కర్రీ చేయడానికి. అండ్ ఎర్రపప్పు 2 days వెళ్తున్నాం కాబట్టి 2 daysకి 2 curries, ఇంకా రైస్ ఎలాగో ఉంది కాబట్టి. సో అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేసినాను అనమాట. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది. సెకండ్ పార్ట్ వచ్చేసి నేను ఎలా మేము ఆర్గనైజ్ చేసుకుంటాం కార్లో, ఎక్కడ దాకా వెళ్తాము ఏంటి అనేది అందులో కవర్ చేయడానికి చూపిస్తాను. అండ్ థర్డ్ పార్ట్ టెంపుల్ చూపిస్తాను అనమాట. ఓకే, డూ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో చూడండి, నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.